హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలు పెడదామా? సాయంత్రం శంకర్ వచ్చాడు. ఒకనాడు తండ్రి దెబ్బలకు భరించలేకి పారిపోయిన శంకర్కు ఈ శంకర్కు అసలు పోలికే లేదు. పూర్తిగా మారిపోయాడు. దొరబాబుల ఉలెన్ ప్యాంటు, సిల్క్ షర్టు, నిగనిగలాడే బూట్లు, ఒత్తైన క్రాఫ్ట్తో ఉన్నాడు. ఏం బాబు అంతలా చిక్కిపోయావు? యశోదమ్మ ఆప్యాయంగా అడిగింది. నేనా? చిక్కానా? భలేదాని పిన్ని. చూసావా నేను ఎంత ప్రేమగా దగ్గరగా వచ్చినా పిన్ని పిన్ని అంటూ దూరం చేస్తావో అంది కినుకగా. అలవాటైంది. ఇదిగో చూడు బాబు, చిన్నవాళ్ళం, తెలియక ఇద్దరము పోట్లాడుకున్నాం, అది ఇంకా మర్చిపోలేదా అంది. అదేం లేదు పిన్ని. అమ్మా మన వాళ్ళేరి? ఇదిగో కాఫీ తెస్తున్నానన్నయ్య. నర్మద కాఫీ గ్లాస్తో వచ్చింది. ఆమె చేతిలోని గ్లాస్ చూసి అదిరిపోయాడు. సునాయాసంగా 4 కప్పులు కాఫీ పడుతుంది. బాప్రే, ఈ కాఫీ తాగడానికేనా? కాదు, స్నానం చేయడానికి వెక్కిరించింది నర్మద. ఓ అమ్మా, నర్మద చాలా మాటలు నేర్చిందే అన్నాడు కొంచెం కాఫీ మరో గ్లాసులోకి వంపుకుంటూ. నీ చెల్లెలే కదా బాబూ అంది నవ్వుతూ. శంకర్ పాత విషయాలు మర్చిపోవటానికి ముఖ్య కారణం అరుంధతి పెంపకం. ఆమె కలహాలు, కార్పణ్యాలు పిల్లల దరికి రానివ్వలేదు. అన్నయ్య, నాకేం తెచ్చావు? నర్మద అడిగింది. సూట్ కేస్ తీసి చూడు. అందరికీ గాజులు, రిబ్బన్లు ఉన్నాయి. ఇంద్రసేనకు పెన్నుంది అన్నాడు. పిల్లలు వెళ్ళిపోయారు. ఆంజనేయులు వచ్చాడు. ఎలా రాశావురా పరీక్షలు? బాగానే రాశాను. క్లాస్ వస్తుంది నాన్న. రావాలిరా. నేను ఏదో నోరు ఊరుకోక అందరితో మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడని చెప్పాను. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాక చెప్పాలి నాన్న. తండ్రి అమాయకతకు నవ్వుకున్నాడు. అత్త, చిన్నతల్లి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు నాన్న. వచ్చే ఏడు వాస్ కూడా హైదరాబాద్ వస్తాడట. ఇంకా చదివిస్తారా? బాగుంది నాన్న మీ ప్రశ్న. సుజాతనిచ్చి ఇంట్లోనే ఉంచుకుంటారని అందరూ అనుకుంటుంటే ఇంకా అనుమానం ఎందుకు? శంకర్ చెప్పాడు. మీ అత్త చాదస్తం కాకపోతే మీ దగ్గరున్న చనువు ఆడపడుచు కొడుకు దగ్గర ఏముంటుంది? హాయిగా మన ఇంద్రసేనకు చదువు చెప్పిస్తే పోలా? యశోదమ్మ వచ్చింది. ఇంద్రసేనక 10 సంవత్సరాలు తేడా. అయితేనే మీ నాన్నకు నాకు 15 ఏళ్ళు తేడా. ఇప్పుడు ఎవరైనా చూస్తే నన్ను ద్వితీయ కళత్రం అంటారా? అది వేరు. ఏది వేరు? ఎంతైనా మీ అత్తకు అత్తగారి బంధువులంటే అమిత ప్రేమ. అందున కులం లేని వాడికిస్తే మర్యాద మంట కలవదు. చాలే, నా చెల్లెలి పేరు వింటే నీకు మండిపోతుంది. భర్త కల్పించుకోవటంతో కాస్త తగ్గింది. ఇంద్రసేన కూడా చదువుకుని దూరం వెళ్ళిపోతే బాగుండును అని ఉంది. ఎప్పుడొచ్చావు? ఇంద్రసేన వచ్చాడు. ఇప్పుడేరా. ఎలా చదువుతున్నావురా ఇంద్ర? బాగానే చదువుతున్నాను. పంతుళ్ళున్నారే, వట్టి కుళ్ళుమోతులరా. మనకు 1,00,000 రూపాయలు వచ్చాయి కదా, వాళ్లకు నేనేమన్నా పడదు. అతని మాటలకు శంకర్ నవ్వాడు. అందరూ అలాగే ఉన్నారు. కావాలంటే అమ్మనడుగు. నర్మద పరుగు పందాలలో పాల్గొందిరా. ప్రైజ్ ఇవ్వరే? ఫస్ట్ రానిది ప్రైజ్ ఇస్తారా? ఆశ్చర్యంగా చూశాడు శంకర్. అన్నయ్య, ఈ ఊర్లో ఇప్పుడు లక్షాధికారులం అంటే మనం, కరణం మావయ్య. ప్రైజులు మాకు వాళ్ళకే రావాలి అన్నాడు గర్వంగా. బాగుందిరా వితండవాదం. ఫస్ట్ రానిదే ఎవ్వరూ ఇవ్వరు. తనకు తెలిసినంతలో అలాగే జరుగుతుంది. నాది వితండవాదమా? నాన్నగారిని అడుగు, ఇప్పించారో లేదో. గర్వంగా కాలర్ సర్దుకున్నాడు. మహా ఘనకార్యం చేశావులెద్దు. వీడితో చస్తున్నాన్రా శంకర్. రోజుకో తగవు. పనికిమాలిన గొడవలు ఎక్కువైపోయాయి. ఇంటి పని చూసుకోరా అంటే వాడికి నా మాట లక్ష్యమా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ మాస్టర్తో తగవు పెట్టుకోవాలి, ఇదే ధ్యాస వాడికి. ఆంజనేయులు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. మీకేమీ చేత కాదు. వాడేదో చేస్తే కొంపలు మునిగిపోయినట్టు ముఖం పెడతారేం? భార్యకు కోపం వచ్చింది.
పిల్లలను గురించి ఆ మాత్రం కనుక్కునేవారున్నారు అన్న తృప్తి ఉండనీడే ఈ మనిషి అనుకుంది. చాలేవే, ఊళ్ళోకి కొత్తగా పంతులం వచ్చిందా? ఆమె మెట్రిక్ తప్పిందంట. రోజు హై స్కూల్లో చదువు చెప్పే టీచర్ ఇంటికి వెళ్ళి చదువు చెప్పించుకుంటోందట. వీడిదేం పోయింది? వాళ్ళ ఇంటి తలుపు గొళ్ళెం వేశాడట. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది. నాన్న, నీకేం తెలీదు. వాళ్ళు తలుపులు పెట్టుకుని చదివే చదువులేమనుకుంటున్నావు? నోర్మి, అడ్డగాడిదలా ఎదుగుతున్నావు. నాన్న, ఈ ఊరి వారందరి హిస్టరీ మన చేతుల్లో ఉంది. ఎవడు ఎవరితో పోతాడో చెప్తాను, నన్నడుగు. ఒరేయ్ నాయనా, నా ఇంటి సమస్యలు నాకు చాలా ఉన్నాయిరా. బయట వాళ్ళ సమస్యలు నాకు అనవసరం. దర్జీ బాలయ్యని ఎందుకు కొట్టావు? నేను నా షర్ట్ కాలరు స్పెషల్గా అన్నయ్యది చూసి కుట్టించుకున్నాను. వాడు దాన్ని కాపీ చేసి అందరికీ కుడితే ఊరుకుంటానేమిటి? విసురుగా అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇదిరా సంగతి. వీడిని 10వ తరగతి అయిపోగానే పట్నం పంపితే గానీ లాభం లేదు. మన డబ్బుంటే మన దగ్గరుంది. ఊళ్ళో వారందరిపైన పెత్తనం సాగిస్తే ఎలా? నేను వాడికి చెప్తాలే నాన్న, హామీ ఇచ్చాడు శంకర్. స్నానం చేసి అలా చల్లగాలికి తిరిగాడు. అతనికి పల్లెటూరి వాతావరణం చాలా నచ్చింది. బారులు తీరిన చెట్లతో, పచ్చని చేలతో, వేసవి అయిన మోట నీటితో పారే కూరగాయల తోటలు నవనవలాడుతూ ఉన్నాయి. ఎంతో ఆహ్లాదకరంగా కనిపించాయి. అందరూ ఎంతో గౌరవంగా పలకరించారు. డాక్టర్ కోర్స్ చదువుతావా, ఇంజనీర్ కోర్సా బాబూ? గవన్నీ వద్దు, కలెక్టర్ కోర్స్ చదువు సలహాలిచ్చారు. అతను నవ్వుకున్నాడు. ఈ గౌరవం న్యాయానికి అత్తయ్యకు దక్కాలి అనుకున్నాడు. ఇంటికి తిరిగొచ్చాడు. భోజనానికి రా బాబు, యశోదమ్మ పిలిచింది. నాన్నగారు వచ్చారా? ఆయన ఏ అర్ధరాత్రికో వస్తారు. నువ్వు సిటీలో తొందరగా భోజనం చేసేవాడివేమో. ఒక విషయం అడగనా? తిలక్ వివాహ విషయం అనుకుంటున్నారా బాబు? అప్పుడేనా? వాడు ఇంటర్ పరీక్షలే కదా ఇచ్చింది. గతిలేని వాళ్లకు అవన్నీ ఆలోచనలు, మనకేంరా? ఆ సంగతి ఏం రాలేదమ్మా. ఆడపిల్లలదేముందిరా నాయనా, ఒక ఇంటికి విస్తే వెళ్ళిపోతారు. ఒక్క మగనలుసేగా, ఎలాగైనా మన పిల్లల్ని ఇవ్వాలి. శంకర్ మాట్లాడలేదు. అతనికి ఇంకా వ్యవహారాలు చూసే పరిజ్ఞానం రాలేదు. ఈసారి శంకర్కు చాలా హాయిగా ఉంది. ప్రతి నిమిషము కనిపెట్టే మారుటి తల్లి, కనుసన్నలలో మసులుకునే చెల్లెళ్ళు, ఆప్యాయంగా పలకరించే తండ్రి, తమ్ముడి పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నాడు. శ్రీపతి గారు ఊరు వదిలి వెళ్తున్నారన్న వార్త విని క్షణం స్తంభించిపోయింది అరుంధతి. ఆయన దయవల్ల పిల్లల చదువు గాడిలో పడింది. ముఖ్యంగా కిట్టు చదువు ఏ ఆటంకం లేకుండా సాగిపోయింది. ఆయన అరుంధతిని ఓ కూతురిలా చూసుకున్నాడు. పరస్పర సహకారంతో ఒక అనాథుడి చదువు సాగింది. ఇప్పుడెలా? అరుంధతి తల్లి, శ్రీపతి వచ్చారు. పీట మీద కూర్చున్నారు. రండి మాస్టారు, మీరు వెళ్ళిపోతున్నారట? అవునమ్మా, నా సర్వీస్ అయిపోయింది. పూర్తి జీతం వస్తూ ఉండగానే సరిపోలేదు. ఇప్పుడేం సరిపోతుందమ్మా? అందుకే సిటీలో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. అదేమిటి మాస్టారు, మళ్ళీ పనిచేయటం ఎందుకు? మీరు సగం జీతం తీసుకుని ఇక్కడే ఉండండి. మీకేం కావాల్సినా నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావు, ఆ విషయంలో ఎలాంటి సందేహము లేదు తల్లి. ఇంకా కాలు చెయ్యి ఆడుతున్నాయి. ఇటు కిట్టు, అటు నా చెల్లెలి మనవరాలు అనాథలమ్మా. వారికింత చదువు చెప్పించి ఓ ఉపాధి కల్పించాలని నా తాపత్రయం. మాస్టారు? అవునమ్మా, పాపపుణ్యాలంటే అంతగా నమ్మకం లేదు. ఏవో ఇలాంటి వారిని ఆదుకుంటే వాళ్ళు వీధిన పడరని అంతే అన్నాడు. అతన్ని ఒక్క నిమిషం చూసింది. వెంటనే వంగి అతని పాదాలు అంటుంది. అమ్మా. మాస్టారు, మీలాగే అందరూ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. సజల నయనాలతో అతన్ని ఆరాధనాపూర్వకంగా చూసింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. అది నిజం తల్లి. వృద్ధాప్యం వల్లనో ఏమో కానీ మా అబ్బాయిని వదిలేనాడు కూడా ఇంత బాధ కలగలేదు. ఇప్పుడు కిట్టును వదలాలంటే నా ప్రాణం పోయినట్టుందమ్మా. వాడు అదృష్టవంతుడు మాస్టారు. మీ నీడలో చల్లగా బ్రతుకుతాడు అంది కళ్ళెత్తుకుని. కిట్టుకు 2 జతల బట్టలిచ్చింది. వాడిని దగ్గరగా తీసుకుని వదిలేసింది. కిట్టు, ఈ అమ్మని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటావురా అన్నది భారమైన గొంతుతో. వాడు బావురుమన్నాడు.
9వ క్లాస్ చదువుతున్న కుర్రవాడికి మంచి చెడ్డలు అన్నీ తెలుస్తాయి. వాడికి అరుంధతి అనురాగం అమూల్యమైనది. ఛా, అలా ఏడుస్తారా? మాస్టర్ చెప్పినట్లు వినాలి. వింటావు కదూ? తలాడించాడు. వింటానమ్మా. మంచిగా చదువుకోవాలి. అలాగే. ఓ 10 నిమిషాలకు తేరుకున్నాడు. ఇప్పుడే ఈ ఏడుపు. పట్టణం పోతే మేం గుర్తుంటాంరా వెధవ, చనువుగా అడిగింది లలితమ్మ. ఆ చనువులో కాస్త ఈర్ష్య తొంగి చూస్తుంది. అన్ని హంగులు ఉన్న పిల్లలు అత్యవసర మార్కులతో పాస్ అయితే అక్కడ ఇక్కడ ఊడిగం చేస్తూ వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం ఆమెకు సుతరాము గిట్టలేదు. నేను అలా ఏం మర్చిపోయినా అమ్మ నాకు గుర్తుండాలని ఇదిగో చేయి ముందుకు చూపాడు. వాడి చేతి మీద పచ్చబొట్టుంది. అమ్మ అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిగో మెడలోని ఆంజనేయ స్వామి బిళ్ళ చూపాడు. అది 2-3 సంవత్సరాల క్రితం జడుసుకుంటున్నాడని అరుంధతి కట్టించింది ఫకీరు చేత. అతను జీవితం మీద విరక్తి కలిగి ఫకీరునంటూ అడుక్కు తింటాడు. మంత్రాలు అవి వేస్తూ ఉంటాడు. తాయెత్తులు కడతాడు. ఆ పచ్చబొట్టు, ఈ తాయెత్తు అమ్మని మర్చిపోనిస్తాయా అన్నాడు. ఆ సాయంత్రమే శ్రీపతితో వెళ్ళిపోయాడు కిట్టు. లలితకు నిశ్చింతగా ఉంది. అరుంధతి అందరినీ ఒకేలాగా చూడటం ఆమెకు అంతగా నచ్చేది కాదు. స్వయాన ఆడపడుచు కొడుకు వాసు, దారిన పోయే దరిద్రురాలి కొడుకు కిట్టు, వాళ్ళిద్దరికీ పోలికలెందుకు? అత్తా, సుజాత పరుగులు పెడుతూ వచ్చింది. ఏమ్మా? మురిపంగా చూసింది కోడలి వంక. మరీ కిట్టు వెళ్ళిపోతున్నాడు. వాసుబావతో ఆడుకో, వాడిపోతే ఏం? నీకేం తెలీదు. వాసుబావ అసలు నా జట్టు ఉండడు. నా పుస్తకాలు పట్టుకోడు. ఓ, అదా నీ బాధ? మరి కిట్టు మన నౌకరు, బావని కాబోయే భర్త. ఛీ పో, విసుగ్గా మొహం పెట్టింది. సుజా, రావే ఆడుకుందాం. సుమతి వచ్చింది. అప్పుడే ఆటలా? చన్నీటితో ముఖం కడుక్కుని ఫలహారం చేయండి. నవ్వుతూ అరుంధతి వచ్చింది. పిన్ని, ఆకలైనా దాహమైనా మాకు అన్నమే అంది. ఆ పిల్లకు ఒక పాలు చురుకుదనం ఎక్కువ. బావుందమ్మా, నేను పెడతాన్రా. ఇద్దరి పిల్లలకు కజ్జికాయలు, వేయించిన అటుకులు పెట్టింది. ఇద్దరూ కాళ్ళు కడుక్కొని వచ్చారు. ఇంట్లో గోడలు పెట్టుకున్నాక ఒకరి విషయాలు ఒకరికి తెలియటం లేదు. అప్పుడప్పుడు లలిత వెళ్ళి ఏమైనా వార్తలు తెస్తుంది. పిన్ని, మీరు పాలు అమ్ముకోరా? అమ్ముకోవడానికి మిగులుతాయా? అంతా మీ పిన్ని దాన ధర్మాలకే సరిపోతాయే. తల్లి, మీ అమ్మంటే అటు అమ్ముతుంది, ఇటు ఇతరుల దగ్గరకు మజ్జిగకు పంపుతుంది. పసిపిల్లలతో పరిహాసం ఏమిటోదినా? లలిత మూతి తిప్పుకుంది. మరో అర్ధగంటలో తిలక్ని తీసుకుని వాసు వచ్చాడు. రిజల్ట్స్ వచ్చాయా వాసు? చూడత్తా, అమ్మకు ఒకటే ధ్యాస. నెల కూడా కాలేదు. వాసు ఫిర్యాదు చేశాడు. వస్తాయిరా, నువ్వు పాస్ అవుతావన్న నమ్మకం నాకుంది. అరుంధతి వాళ్ళకి కూడా పలహారం పెట్టింది. వాసు, మావయ్య 2 రోజుల నుండి ఇంటికి రావటం లేదు. నాకు ఒడ్లు ఎండబోయించటంతో పని తీరటమే లేదు. వెళ్ళి చూసిరా బాబు. బావిలో నీళ్లు తగ్గిపోతున్నాయని తవ్వుతున్నట్లున్నారు పిన్ని. అందరూ ఒకేసారి మొదలుపెట్టారు. కూలీలు దొరకటం లేదు, తిలక్ చెప్పాడు. నువ్వు వెళ్ళావా? మా పొలం దగ్గర కూడా పూడిక తీస్తున్నారు. నాన్నగారు కొట్టు దగ్గరున్నారు. నేను వెళ్ళి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను. బుద్ధి లేదు బావా, చదువుకుంటూ పని చేస్తారా? వాసు అడిగాడు. నిజంరా, చదువు బుర్రకి ఎలా ఎక్కుతుంది? లలితమ్మ కూడా అడిగింది. అందుకే అన్నిటిలో అత్యవసర మార్కులు వస్తాయి. వాసు నవ్వాడు. తిలక్ చిన్నబుచ్చుకున్నాడు. అత్తయ్య, మేము క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సిటీ నుండి జేమ్స్ మాస్టర్ కొడుకొచ్చాడు. అతను నేర్పిస్తున్నాడు. పొలం సుజాతను పంపు. వెళ్ళిపోయాడు. వాడిని నువ్వే నెత్తినెక్కించావే అరుందా? చిన్న కుర్రవాడు, ఏం చేస్తాం అంది. ఆమె వాకిట్లో ఎండబోసిన వడ్లు కుప్పలు చేయటం మొదలుపెట్టింది. లలిత పుస్తకం తీసుకుని బయలుదేరింది. 1000 పడగలు చదువుతున్నామే అరుందా, ఈ రోజుతో ఆఖరవుతుంది. పోనీ తెప్ప కనిపిస్తుంది, ఓ చెయ్యి వేయమంటావా ఏమిటి? అయిపోయిందిలే, వెళ్ళమన్నట్లు సైగ చేసింది.
తను ఎంత పని చేసినా భర్త సమక్షంలో అతని లాలింపులో సర్వం మర్చిపోగలదు. పాపం లలిత అలా కాదు. దినము ఒంటరిగా కాక నలుగురి సమక్షంలో గడిచిపోతుంది. రాత్రి ఎలా గడుస్తుంది అనుకునేది. ఆమె వడ్లు ఎత్తి గదిలో పోస్తూ ఉండగా హుస్సురంటూ వచ్చాడు కేశవ. ఏడి ఈ వెధవ? ఎవరు? వాసుబాబేనా? వాసుబాబే, నీ ముద్దుల అల్లుడు వెటకారం చేశాడు. క్రికెట్ ఆడుతున్నాడు అంది. తల దులుపుకుని మంచినీళ్ళు తీసుకుని వచ్చి ఇచ్చింది. క్రికెట్ ఆడితే కడుపు నిండుతుందా? పూర్తిగా అడ్డగాడిదలా తయారయ్యాడు. అవతల తిలక్ చూడు. మంచినీళ్ళు గడగడా తాగేశాడు. మామగారికి ఇల్లంటే భయం, అల్లుడి గారికి పొలం అంటే భయం. ఏం చేస్తాం? నవ్వింది. అరుందా, వాడిని పాడు చేయదలిస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ వాడు బ్రతక నేర్చుకోవాలి. అదీ కాక బాధ్యత తెలియకపోతే ఎలా? పొలానికి రానంత మాత్రాన చెడిపోయాడా? భలేవారే నవ్వింది. అతను కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి భోజనం చేసి వెళ్ళకూడదు? మన కోసం అవతల మనుషులు కాచుకుని కూర్చుంటారా? అతను వెళ్ళిపోయాడు. అతను అప్పు కోసం షావుకారు గారింటికి వెళ్తున్నాడని తెలుసు. బావి తవ్వకానికి డబ్బు కావాలి. 2 ఏళ్లుగా పంట అంతంత మాత్రంగా ఉంది. జీతగాళ్లకు భోజనాలకు సరిపోతుంది. తన ఒంటి మీద నగలమ్మి ఇచ్చింది అన్నకు. ఈనాడు 1,000 రూపాయలు అప్పుగా ఇవ్వడా? అడుగుదామనుకుంది. ఎన్ని విషయాలలో స్వతంత్రం ఇచ్చినా ఈ ఒక్క విషయంలో మాత్రం కేశవ చాలా ఖచ్చితంగా ఉంటాడు. అప్పులు చేయటం అంటే అస్సలు గిట్టదు. ఇక చేసినా పరాయి వారి దగ్గర చేయాలి. వారు నిర్మోహమాటంగా తిట్టగలగాలి అంటాడు. అప్పుకు ఆత్మీయతకు ముడిపెట్టరాదు అనే స్వభావం కలవాడు. అతను వచ్చిన తర్వాత స్నానం చేస్తాడని, నీళ్లు తోడదామని బకెట్ తీసుకుని బయటికి వచ్చింది. పెరటి గుమ్మం దగ్గర పార్వతమ్మ నిలబడి ఉంది. ఆమె కాస్త కంగారుగా వెనక్కి తప్పుకుంది. కేశవ ఎందుకో కోపంగా ఉన్నట్లున్నాడు. ఏదో పిల్లల మీద అని వెళ్ళిపోయింది. అరగంట తర్వాత కేశవ వచ్చాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి లలితమ్మ, వాసు, సుజాత ఇంట్లోకి వచ్చారు. అరుంధతి స్నానానికి వెళ్ళింది. లలిత, వీళ్ళు 1 గంట కూర్చుండేలా చూడమ్మా. చదివింది తెలుగు మీడియం. రేపు సిటీకి వెళ్తే అర్థం కావద్దు అన్నాడు తుండు వీపుకు వేసి అటు ఇటు రాస్తూ. లలిత మాట్లాడలేదు. అట్లాగే లెక్కలు చేస్తూ ఉండమను. ఇంజనీర్ అవుతానంటాడుగా. అక్కర్లేదులే అన్నయ్య, 10వ తరగతి పరీక్ష పాస్ అయితే చాలు. ఎక్కడో 4 రాళ్ళు తెచ్చుకుంటాడు అంది నిష్ఠూరంగా. అదేమిటమ్మా, అతనికి ఇప్పుడే ఉద్యోగం చేయవలసిన కర్మేం పట్టింది? తండ్రి పోయిన నాడే రాత తుడుచుకుపోయింది. ఎవరినని ఏమి లాభం? ఆమె కన్నీరు కార్చింది. లలిత, అవునన్నయ్య, పొలం పనులు చేయటం లేదని నువ్వు అరుందని కోపగిస్తే ఆమెం చేస్తుంది? వాడినే 4 తన్ని చేయించు. లలిత, ఏమిటా మాటలు? చిన్నవాడు ఊళ్ళో ఆకతాయిగా తిరగటం ఎందుకని అన్నానే తప్ప మరో ఉద్దేశం లేదమ్మా. దిక్కులేని వాళ్ళము, ఎవరు ఎన్ని అన్నా ఊరుకుని పడుండాలి. లలిత, నువ్వేనా ఇలా మాట్లాడేది? నా సొంతం, నా మేనల్లుడు అని పొలం వైపు రాలేదని అన్నానమ్మా. నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. మళ్ళీ ఈ జన్మలో వాసు విషయంలో కలగజేసుకుంటే అడుగు. ఆయన చటుక్కున వంకీకి ఉన్న షట్ట తగిలించుకుని వెళ్ళిపోయాడు. వదినా, ఈయనెక్కడా? అరుంధతి వచ్చింది. బయటికి వెళ్ళాడు. పొద్దుటి నుండి తిండి లేదు. సుజా, నాన్నని పిలు. నాన్నగారు అలిగి వెళ్ళిపోయారు చిలకలా పలికింది. ఎందుకు అలిగారమ్మా? ముద్దుల కూతురు. సుద్దులు చెప్పలేదనా? కూతుర్ని ముద్దు పెట్టుకుంది. కాదు, అత్తయ్య నాన్నగారు కొట్లాడుకున్నారు. మూరెడు లేవు, అప్పుడే ఎన్ని బుద్ధులో చూడు. లలితమ్మ మేనకోడల్ని మొట్టింది. ఇదిగో, నా నెత్తిని కొట్టొద్దని 10 సార్లు చెప్పాను. సుజాత విసురుగా చూసింది. అరుంధతి మాట్లాడక ఏమైనా అర్థం అవుతుందేమోనని అత్తా కోడళ్లను మార్చి మార్చి చూసింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ భోజనాలు చేసి నిద్రపోయిన తర్వాత వచ్చాడు కేశవ. ఈ మధ్య తాతగారి పీట మీద వాసు పడుకుంటున్నాడు. పక్కనే లలితమ్మ, సుజాత పడుకుంటారు. అక్కడే నిల్చుని ఒక మాట అందరినీ చూసి లోపలికి వచ్చాడు. అరుంధతి దీపం ముందు కూర్చుని అమ్మ అనువాదం చదువుతోంది. మీరు పని అంటూ భోజనం కూడా సరిగ్గా చేయకపోతే ఎలా? నా కోసం చూడొద్దని చెప్పలేదా?
మీరు చెప్పిన విషయాలన్నీ మేము పాటించాలి కాబోలు. ఇద్దరు భోజనాలు కానిచ్చి వచ్చారు. అరుందా, ఈరోజు పరాజయం అంటే ఏమిటో మొదటిసారిగా అర్థమైంది. అతను దిండు వడిలోకి తీసుకుని చెప్పాడు. షావుకారు అప్పివ్వలేదనేగా మీ బాధ? మిగిలిన నగలున్నాయి, అమ్మేయండి. అతని దగ్గరగా కూర్చొని అతని పాదాలకు ఆముదం రాయటం మొదలుపెట్టింది. కాళ్ళ పగులు చూసినప్పుడల్లా అతన్ని అడగకుండానే రాస్తుంది. అది కాదే, ఈరోజు లలిత ఎంత మాట అన్నదో చూసావా? అందుకేనా మీ కూతురు నాన్న అత్త కొట్లాడుకున్నారని చెప్పింది? ఎవరు? సుజాతల్లి చెప్పిందా? అతను ఆశ్చర్యంగా చూశాడు. కూతురు గ్రహించింది అనుకోగానే లజ్జితుడయ్యాడు. వదిన ఏం చెప్పిందో ఆ ఇంట్లో నుండి వస్తూనే తన కొడుకు దిక్కలేనివాడు అంటూ మొదలుపెట్టింది. అక్కయ్య అలవాట్లు ఎలా మానుతుందో తెలియటం లేదు, నిట్టూర్చింది. వదిన చెప్పినా లలిత అంత మాట ఎలా అనగలిగింది? వాడు పరాయివాడు అన్న భావనే నాకు రాదు. పాపం, కష్టాల్లో కాలిన మనిషి తనని తాను శూన్యపరుచుకుని బాధపడుతుంది. తన బాధ, విసుగు మీ మీద కాక మరెవరి మీద తీర్చుకుంటుంది? అతను ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. ఆమె ఎంతగా ఎదిగిపోయింది. అరుందా, ఆ పిలుపులోనే అతని ప్రేమ, ఆరాధన స్పష్టంగా అర్థమయ్యాయి. అలాగే అతని మోకాళ్ళ మీద తలపెట్టుకుని పడుకుంది. అతని చెయ్యి ఆమె తలపై పడింది. కేశవా, ఏమన్నయ్యా? రేపు నేను పట్నం వెళ్తున్నాను, వాసికి ఏమైనా చెప్పాలా? ఏదైనా ఇస్తుందేమో అరుందని అడుగుదాం. చేతిలో ఉన్న పద్దు పుస్తకం పక్కన పెట్టి లేచాడు. కూర్చో కూర్చో, ఒక మాట చెప్పాలని వచ్చాను. ఏమిటన్నయ్యా? వాడు ఏదైనా అల్లరి చేస్తున్నాడా? అదేమి లేదురా, ఇద్దరు మగపిల్లలైతే మరేం పర్వాలేదు, ఆడపిల్లలను కూడా పంపించాం కదా. ఆయన సోది చెప్పుకుపోతున్నాడు. ఈ మధ్య అతని ఇద్దరి కూతుళ్లను పట్నం పంపాడు. వాసును వేరుగా ఉంచాలని కేశవ అనుకున్నాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాసు అంటే అత్తకెంతో అభిమానం. మనకు కొడుకైనా అల్లుడైనా అతనే కదా, హాస్టల్లో ఉంచుదాం అంది. దండగా, ఇంటి అద్దె ఖర్చులు కలిసొస్తాయి, అందరూ కలిసే ఉంటారు. జనార్దన్ ఎంతో ఉదారంగా చెప్పాడు. ఆ తర్వాత తన కూతుళ్లను కూడా పంపించాడు. ఏమిరా మాట్లాడవు? నువ్వేమన్నావు? ఉలిక్కిపడి చూశాడు. లలిత ఇక్కడుండి ఏం చేస్తుందిరా? పిల్లలకు పెద్ద దిక్కుగా ఉంటుంది. రేపు 10వ తరగతి అయిపోతే సుమతి, సుజాత కూడా వెళ్తారు కదా. అవును, లలిత ఏమనుకుంటుందో సందేహించాడు. ఏమనుకుంటుంది? తననేమీ బరువు బాధ్యతలు మోయమనలేదే, పర్యవేక్షించమంటున్నావు. నువ్వే అడగన్నయ్యా అన్నాడు. ఆనాటి సంఘటన తర్వాత అతను వాసు విషయము చెల్లెలికి, భార్యకే వదిలేశాడు. అడుగుతాను, భయమా? పోనీ ఇక్కడ ఉండి తను చేస్తున్న పనేమిటి? ఆయన చనువుగా లోపలికి వెళ్ళాడు. నాన్న, సుజాత వచ్చింది బడి నుండి. రామ్మ. కూతుర్ని పక్కన కూర్చోపెట్టుకున్నాడు. తొందరగా మన ఇంట్లో లైటు పెట్టించు నాన్న. అలాగే. సంవత్సరం నుండి అలాగే అలాగే అంటున్నావు. అసలు అత్తయ్య, బావ ఏదడిగినా ఇస్తారు, నేను అడిగింది ఏది గుర్తుండదు. బుంగమూతి పెట్టింది. నువ్వు అలక సాగించకూడదమ్మా. బావకు వాళ్ళ నాన్న లేరు. మరి మనం అడిగింది ఇవ్వకపోతే వాళ్ళ నాన్నను గుర్తు చేసుకుని ఏడుస్తాడు. నీకు నేను కావాలా వద్దా? ఛీ, లైట్ వద్దు, నువ్వే కావాలి నాన్న. తండ్రి మెడకు చేతులు వేసింది సుజాత. సరే, మా తల్లి కోరిక ముందు తీర్చాలి. నెల రోజులలో లైట్ పెట్టిస్తాను, సరా? మా నాన్న గుడ్ బాయ్. కిలకిలా నవ్వింది సుజాత. కూతురి 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు కేశవ. అన్నయ్య. లలిత వచ్చింది. ఏమిటమ్మా? పెద్ద అన్నయ్య అనే మాటలు విన్నావా? విన్నానమ్మా. నీకేది ఇష్టమైతే అదే చెయ్యి, బలవంతం ఏమీ లేదు అన్నాడు. ఏమో అన్నయ్య, పుట్టి పెరిగిన ఊరు. నీకిష్టం లేకపోతే బలవంతం లేదు అన్నాడు. అదేమిట్రా, మంచి చెడు అర్థం చేయకూడదు? లలిత, నీవక్కడుంటే పిల్లలు భయంగా చదువుకోవటమే కాక వేళపట్టున ఇంటికొస్తారు. జులై తిరుగుడు ఉండదు. నాకు తిలక్ గురించి బాధ లేదు. వాసే కాస్త చురుకైనవాడు. మరో 2 ఏళ్లు పోతే బాధ్యత తెలుస్తుంది.
జనార్దన్ ఏకదాటిగా చెప్పాడు. దీపావళి సెలవులకు పిల్లలు వస్తారుగా, ఆలోచిద్దాం అంది. ఆ విషయం ఆగిపోయింది అంతటితో. ఆ రాత్రి అరుంధతి భర్తను పెసలమ్మిన వివరాలు అడిగింది. మహా అయితే ఓ 300 వస్తాయేమో. 300 చాలండి. ఎందుకు? వాసు సైకిల్ కావాలని ఉత్తరం రాశాడు. కాలేజీ చాలా దూరం ఉందిట అంది. తిల్లకు వెళ్ళటం లేదా? పెసలమ్మిన డబ్బొస్తే ఇంటికి కరెంటు పెట్టించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్ లేకపోతే బతకలేమా? మనం బ్రతకబోతాం కూడా. సుజాత చిన్నపిల్ల, దానికి కోరికగా ఉంది. అది తీర్చవలసిన బాధ్యత నాపై ఉంది, తెలిసిందా? అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతని ఉత్సాహం పాడు చేయటం ఇష్టం లేక ఊరుకుంది. దీపావళి పండగంటే చాలా హడావిడి ఉంటుంది. కొందరు బొమ్మల కొలువు పెడతారు, మరికొందరు లక్ష్మీ పూజ చేసుకుంటారు. ఇంటి ఆనవాయితీని బట్టి కేదారి నోములు నోచుకుంటారు. అరుంధతికి నమ్మకాల కంటే సరదా ఎక్కువ. నోము పేరిట ఇల్లు శుభ్రం అవుతుందన్న నమ్మకంతో ప్రతిసారి కేదారి వ్రతం చేస్తుంది. కూతురు చేత బొమ్మల కొలువు పెట్టిస్తుంది. అందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది. పార్వతమ్మకు నమ్మకం ఉన్న ఖర్చంటే భయం. మా అమ్మగారింట్లో ఇవేమీ లేవు అంటుంది. ఆమె పుట్టింటి ఘనత చెప్పమంటే గంటైనా చెప్తుంది. మీ అమ్మగారింటి పద్ధతులు మా ఇంట్లో ఎందుకు జరుపుతావు అని లలిత అడిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి విషయంలో తన పుట్టింటి వారు చాలా అధికులని నమ్ముతుంది. ఇతరులను నమ్మించాలని చూస్తుంది. వారం రోజులుగా అరుంధతికి ఊపిరి పీల్చే సమయం కూడా దొరకటం లేదు. ఇల్లు శుభ్రం చేయటం మాటలా? శుచిగా శుభ్రంగా చేస్తారు. అప్పుడే లలిత బయట చేరింది. పెద్దన్న ఇంట్లో విధిగా మకాం పెట్టిందామె. సుజాత బొమ్మల కొలువు అమర్చటంలో లీనమైపోయింది. కొట్లాడుకున్న ప్రతిసారి వాసు అమర్చేవాడు. కిట్టి ఉండగా దులిపి ఇచ్చేవాడు. కేశవ నోము సామాగ్రి, కూతురికి కొత్త బట్టలు తీసుకునొచ్చాడు. ఏమండి, శ్రీపతి గారిని కలిశారా? లేదు అరుందా, ఆయన లేనట్లున్నారు. ఇల్లు మారితే కొత్త చిరునామా ఇస్తూ ఉత్తరం రాయాలా వద్దా? దాదాపు 6 నెలలు తిరిగాయి కిట్టును చూసి. ఆమె కళ్ళు సజలమయ్యాయి. పోయినసారి దీపావళికి వచ్చాడుగా, అలాగే వస్తాడేమోలే అన్నాడు కూతురికి గద్వాల పరికిణి ఇస్తూ. చాలా బాగుంది నాన్న. అది తీసుకుని బయటికి పరిగెత్తింది. అందరికీ చూపించనిదే తోచదు. మరి వాసుకి కొనలేదా? కాలేజీలో చేర్చినప్పుడే 5-6 జతలు కుట్టించాం కదా, వద్దనుకున్నాను మొదట. నీవు అలక సాగిస్తావని కొన్నాను, కుట్టించుకోమని ఇచ్చొచ్చాను. ఇదిగో ఈ చీర లలితది. ఈసారి నీకు 3 నామాలే. నాకు లేకుంటేనే మిగిలిన వారు సంతోషిస్తే చాలు అంది. ప్రతి ఏడు కేదారి వ్రతానికి ముందు సత్యనారాయణ వ్రతం చేసుకునేవారు. ఆనాడు విధిగా భార్యాభర్తలు నూతన వస్త్రాలు ధరించేవారు. ఏమిటే ఆలోచిస్తున్నావు? బరువు బాధ్యతలు పెరిగితే సరదాలు వడిలిపోతాయి అన్నాడు తనే. సరదాలు తీరలేదని ఎవరు బాధపడుతున్నారు? మన సరదా గమ్యం అంతా పిల్లలే. పిల్లలకు తెచ్చారు చాలు అన్నది. ఆ రోజు మర్నాడు ఊపిరి పీల్చుకునే సమయం దొరకలేదు. ఆ రోజే కరెంటు కనెక్షన్ వచ్చింది. లంచాలు ఇవ్వటం కూడా నేరంగా భావించే కేశవ ఆలస్యం అవుతుందేమోనని వారికి 10 రూపాయలు ఇచ్చి కనెక్షన్ తీసుకున్నాడు. సుజాత ఆనందం అంతా ఇంత కాదు. అందరినీ పిలుచుకొచ్చింది చూడమని. అరుంధతి వెళ్ళి తోడికోడల్ని భోజనానికి పిలిచింది. కేశవ అన్నగారిని పిల్లల్ని కేకేశాడు. వాసు వచ్చాక ఇంట్లో సందడి మొదలైంది. 3 రోజులు ఆటలు పాటలు, టపాకాయలు కాల్చటం, కావలసినంత అల్లరితో గడిచిపోయింది. అరుంధతి కాళ్ళు వాచిపోయాయి. ఉప్పు వేడినీటి తొట్టెలో కాళ్ళు పెట్టి కూర్చుంది. లలితమ్మకి ఏదో అసంతృప్తి. ఏమిటో ఆమెకే అర్థం కావటం లేదు. అరుందా, వాసు చాలా చిన్నబుచ్చుకున్నాడే అన్నది కొడుకు బట్టలు పెట్టెలో సర్దుతూ. ఎందుకొదినా? వాడు అంతగా సరదా పడి అడిగితే సైకిల్ వద్దన్నాడంట అన్నయ్య. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఉన్నాయని వద్దన్నాడంట. తర్వాత కొంటారులే. ఏం, నా కొడుకు తేరగా ఏం కొనొద్దులేమ్మా. పెళ్లిలో పెట్టవలసినవే కాస్త ముందుగా అడుగుతున్నాడు. మీకే నయం. అప్పుడు ఒక్కసారే కావాలంటే ఎలా వస్తాయి మీకైనా? నీ అల్లుడు నీ ఇష్టం. వాచి కావాలని సరదా పడుతున్నాడు. కాస్త చనువుగా, కాస్త నిష్ఠూరంగా అంది. వాసు, వాసుబాబు పిలిచింది అరుంధతి. ఏమిటత్తా? హాల్లో కూర్చున్నవాడల్లా లోపలికొచ్చాడు.
వాచి కావాలా? అవునత్తా, అందరూ వాచీలు పెట్టుకుని వస్తారు. ప్రతిసారి టైం ఎంత అని అడగడం సిగ్గుగా ఉంది. ప్రాక్టికల్ చేస్తూ ఉంటే మరీ అవసరం. అలాగా బాబు, ఒక పని చెయ్యి. కొత్త వాచి కొనే వరకు మీ మామయ్యది తీసుకుపో, అది పెట్టెలో మూలుగుతుంది. మామయ్యకు వాచి ఉందా? కుతూహలంగా అడిగాడు. అడిగే తీరు చూసి అరుంధతి నవ్వింది. మొదటి దీపావళి పండగకు అత్తగారిచ్చారు. ఆయన ఎప్పుడూ పెట్టుకోరు. కాళ్ళు బయటికి తీసి తుడిచింది. పెట్టెలో ఉన్న గడియారం తెచ్చి ఇచ్చింది. ఓల్డ్ మోడల్ అత్తయ్య. కొత్త ఫ్యాషన్ది తర్వాత తీసుకో బాబు, ఈసారి పంటలు సరిగ్గా లేవు అంది అతనికి బాధ్యత తెలిసి రావాలనే ధోరణితో. నేను పీయూసీ ఫెయిల్ అయితే తప్పు మీదే అత్తయ్య. నడిచిన తర్వాత అలసటగా ఉంటుంది అన్నాడు. సరే బాబు, సైకిల్ కావాలిగా, అలాగే కొందాం. అరుంధతి హామీ ఇచ్చింది. అతను హుషారుగా బయటికి వెళ్ళిపోయాడు. ఏమిటోనే అరుందా, వాడి తండ్రి ఉంటే వాడు హక్కు అన్నట్టు అడిగేవాడు. లలితమ్మ నిట్టూర్చింది. ఇప్పుడేమైంది వదినా, వాసు పరాయి వాడా? పరాయి ఇంటి నుండి వచ్చిన నీకు ఆ భావం లేదు, కానీ అన్నయ్యకు వాడంటే పడదు. తన కూతురి మీద ఉన్న ప్రేమలో 10వ వంతైనా వాడి మీద లేదు. అరుంధతి జవాబు చెప్పలేకపోయింది. కేశవకు కూతురంటే అపురూపం. అందులో ఆశ్చర్యానికి అతిశయోక్తికి తావే లేదు. అతను బిడ్డలు పుట్టరనుకుని నిరాశ చేసుకున్న తరుణంలో పుట్టింది సుజాత. ఒక పాలు అభిమానం ఎక్కువ ఉంటుంది. అదీ కాక వాసుతో సుజాతకు పొత్తేమిటో అర్థం కాలేదు. అందరూ అసూయపడేలా భర్త కూతుర్ని పెంచటం లేదు. మామూలు గుడ్డలే తెస్తారు. మొదటిసారిగా కూతురు కోరిందనే నెపంతో లైట్ ఫిట్టింగ్ చేయించాడు. కానీ అతనికే కోరికగా ఉంది. తన ఇష్టం అంటే అరుంధతి పిల్లలు ముందు అంటుందని సుజాత పేరు అడ్డు పెట్టుకున్నాడని తెలుసు. తనేమనగలదు? అన్నా చెల్లెళ్ళు మరి. 7వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.